హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళలో ఎన్నో రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో ప్రతి ఒక్క స్టాల్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కో స్టాల్లో కొన్ని స్టాల్స్లో ఫుడ్కి సంబంధించినవి, కొన్ని స్టాల్స్లో పప్పు ధాన్యాలు ఇలా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొన్ని స్టాల్స్లో పిల్లలకు ఆరోగ్యకరంగా ఉండే విధంగా మిల్లెట్స్ అలా ఫుడ్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఇంకొక స్టాల్ దగ్గర అందరికీ ఎంతో ఇష్టమైన ఆత్రేయపురం నేతి పూతరేకుల స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో చూసుకుంటే అన్నీ కూడా ఆత్రేయపురం నేతి పూతరేకులు అయితే అందుబాటులో ఉంచారు. అసలు ఆత్రేయపురం పూతరేకులు అంటే ఇష్టమైన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అందరికీ కూడా ఎంతో అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉండరు. అందరికీ కూడా చాలా ఇష్టం. అయితే ఒకసారి వాళ్ళ పూతరేకుల గురించి, వాళ్ళ పూతరేకుల యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఆత్రేయపురం పూతరేకుల ప్రత్యేకత ఏంటి? నమస్తే అండి, హెచ్ఎంటీవీ వాళ్ళకి థ్యాంక్ యూ. 3 days ఇది ఏదైతే మన ఆర్గానిక్ మేళా అని పెట్టారో చాలా బాగుందండి. కమింగ్ టు ఆత్రేయపురం పూతరేకులు, దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉందండి. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా తయారైన ప్రోడక్ట్స్తో తయారు చేస్తారు. సో ఇది షుగర్ ఉంటుందండి, ఇది బెల్లం ఉంటుంది, అట్లాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, వేరే వెరైటీస్ ఉంటాయి. అన్నీ కూడా న్యాచురల్గా తయారైన ప్రోడక్ట్స్, చాలా మంచిగా ఉంటుంది. బెనిఫిట్స్ ఏమి కాదండి, అంటే ఏంటంటే జంక్ ఫుడ్కి ప్లేస్లో ఇవి తింటే ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుంది అంతే. జంక్ ఫుడ్ ప్లేస్లో ఇవన్నీ తినొచ్చు. వాటి ప్లేస్లో మన ట్రెడిషనల్ ఫుడ్ ఇవ్వడం వల్ల మన కల్చర్ని కాపాడుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. ఇది రేగొడియాలు, రేగుపళ్ళతో తయారు చేసినవి. సో అట్లా మనకి బెల్లము, మామిడి తాండ్ర, ఇది బెల్లం, ఆర్గానిక్ బెల్లం పౌడర్. ఇప్పుడు అందరికీ కూడా బెల్లం దంచుకుని తయారు చేసుకుని అంత ఓపిక ఉండట్లేదు కాబట్టి పౌడర్ రూపంలో వస్తుంది. ఇది మామిడి తాండ్ర, కెమికల్ ఫ్రీ అండి. అంతే, మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇట్లా తీసుకుంటూ ఉంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది కదా. సో అట్లాంటి డిసీజెస్ కానీ లేదంటే హెల్త్ కాన్షియస్ చాలా పెరిగింది కదా అవేర్నెస్. సో అందుకోసమే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ ప్రతి ఒక్క స్టాల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే వారికి తోచింది అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆత్రేయపురం పూతరేకుల స్టాల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ స్టాల్లో ఏంటంటే పిల్లలు, ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ పిల్లలకి పెద్దగా మన పాత వంటకాలు పెద్దగా తెలీదు, స్నాక్స్ కూడా పెద్దగా తెలీదు. కాబట్టి వారి కోసం, ఇప్పుడున్న పిల్లల జనరేషన్ వాళ్ళ కోసం మన సాంప్రదాయ వంటలు ఇవైతే పూతరేకులు, రేగివడియాలు ఇలాంటివి అందుబాటులోకి తీసుకొచ్చి అవి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో అలేఖ్య, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.